విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం. On this Republic Day, let us renew our commitment to unity and diversity. Let us celebrate our differences and cherish the rich tapestry of cultures that make India truly unique. As we move forward, let us embrace the spirit of inclusivity and stand united against the challenges that confront us. In the face of global uncertainties, let us hope our democracy be a shining beacon. Let us uphold the principles of justice and fairness, ensuring that every citizen is treated with dignity and respect. Together, we can build a nation that thrives on the principles of peace, progress, and prosperity. As we unfurl our tricolor in pride, let us remember that the true essence of Republic Day lies in our collective responsibility to uphold the ideals that are enshrined in the Constitution. May we continue to march forward, guided by the principles that make India a shining example of democracy and pluralism. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం పలికి రాష్ట్ర సివిల్ మరియు పోలీస్ ఉన్నతాధికారులను పరిచయం చేస్తున్నారు. Today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, has received the Honorable Governor and is introducing senior civil and police officials. సీనియర్ సివిల్ మరియు పోలీస్ అధికారులను పలకరిస్తూ ముందుకు
Parade Commander Shri Nachiket Shelke IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. చెక్ పెరేడ్ ని పరిశీలించేందుకే విచ్చేవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ నచికేట్ షెల్కే ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ Honorable Governor of Andhra Pradesh Shri Abdul Nazir. విల్లా ప్లాట్ కొంటే రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీలోనే కొనాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ బెంగళూరు హైవేకి ఆనుకొని ఉన్న రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. ఇంకా ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఫార్మా సిటీకి అతి సమీపంలో ఉంది. యాంకర్ శ్రీముఖి గారిచే ఈ నెల 28న ప్రారంభోత్సవం సందర్భంగా మన జగనన్న ప్రభుత్వం కుల మత వర్గ ప్రాంత పార్టీలకు అతీతంగా లంచాలు అవినీతి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా 100% అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు పేదల సేవ చేయడానికి ఏ ఒక్క అవకాశం ఉన్నా వదలకుండా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. డిజిటల్ బోధనను ప్రోత్సహిస్తూ 6వ తరగతి ఆపైన ప్రతి తరగతికి బైజూస్ కంటెంట్ తో కూడిన 62,000 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ 1 నుంచి 5 తరగతులకు ప్రతి స్కూల్లో ఉండేలాగా 3 దశల్లో దాదాపు 45,000 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 8వ తరగతి విద్యార్థులు బోధించే టీచర్లకు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన 1,306 కోట్ల విలువైన 9,52,925 ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేసింది జగనన్న ప్రభుత్వం. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ప్రతి స్కూల్లో టోఫెల్ పరీక్షలు, పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీష్ విద్య, అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు అక్క చెల్లమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటోంది మన జగనన్న ప్రభుత్వం. దేశంలోని అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు 3,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా 18 లక్షల మంది కౌమార బాలికలకు రక్త పరీక్షలు, 1,266 మంది తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్లు లేదా రక్త మార్పిడి వంటి అవసరమైన సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. Honorable Governor of Andhra Pradesh Shri Abdul Nazir ji is reviewing Indian Army contingent. Contingent is commanded by Lieutenant Gajendra Goswami. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor of Andhra Pradesh is reviewing CRPF contingent. Contingent is headed by Shri B.B. Shankar, Reserve Inspector. సిఆర్పిఎఫ్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Honorable Governor of Andhra Pradesh is reviewing Tamil Nadu State Special Police Contingent. Contingent is headed by Shri V. Kumar, Reserve Inspector. తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor of Andhra Pradesh is reviewing 2nd Battalion APSP Kurnool Contingent. Contingent is headed by Shri DGVBSV Prasad, Reserve Inspector. Honorable Governor of Andhra Pradesh Shri Abdul Nazir ji is reviewing 5th Battalion APSP Vijayanagaram Contingent.
Contingent is commanded by Sri B. Balakrishna Chowdhury, Reserve Inspector. 5th Battalion APSP contingent ను పరిశీలిస్తున్నారు గవర్నర్ గారు. Honorable Governor of Andhra Pradesh is reviewing APSP Brass Band Contingent, AP and Indian Army Pipe Band Contingent. This is NCC Boys Contingent. Contingent is commanded by M. J. Prakash. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, is reviewing NCC Girls Contingent. Contingent is commanded by Kumari K. Pavitra. NCC బాయ్స్ మరియు గర్ల్స్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor of Andhra Pradesh is reviewing Andhra Pradesh Tribal Welfare Residential Education Institution Society Contingent. Contingent is commanded by B. Sai Kiran Nayak. Honorable Governor is reviewing Andhra Pradesh Social Welfare Contingent. Contingent is commanded by Avinash. Honorable Governor of Andhra Pradesh is reviewing Bharat Scouts and Guides Contingent. The contingent is commanded by R. Bharat Kumar. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, is reviewing Youth Red Cross Contingent. Contingent is commanded by Kumari K. Lavanya. వివిధ ఆర్మ్డ్ మరియు అనార్మ్డ్ కంటింజెంట్లు పరిశీలిస్తూ ముందుకు కొనసాగుతున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పిస్తూ 75వ గణతంత్ర దినోత్సవ శోభను ద్విగుణీకృతం చేస్తూ విజయవాడ నగర నడిబొడ్డున 18.81 ఎకరాల సువిశాల స్వరాజ్ మైదాన ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత వారం ఏర్పాటు చేయబడిన 206 అడుగుల ఎత్తైన అత్యున్నత అంబేద్కర్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆయన ఉన్నత ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది అనటానికి నిదర్శనంగా నిలుస్తూ భావి తరాలకు చైతన్యపూరితమైన స్ఫూర్తిని అందిస్తోంది. సంక్షేమ పథకాలు ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిందే జగనన్నకు చెబుదాం. జగనన్న ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నంబర్ 1902కి కాల్ చేసి జగనన్నకు చెబుదాం. రైతన్నలకైనా అక్క చెల్లెమ్మలకైనా అవ్వాతాతలకన్నా మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా టోల్ ఫ్రీ నంబర్ 1902కు కాల్ చేసి జగనన్నకు చెబుదాం. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల ద్వారా పేద అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి సొంతింటి కలను నిజం చేస్తోంది జగనన్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఆదేశాలను ఆచరణలో పెడుతూ ఆంధ్రావనిని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోన్న ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు ఆసీనులై ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా గవర్నర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది. ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. सावधान होगा, सावधान. After reviewing all the contingents and greeting all the people, today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has returned to the saluting dais. వివిధ కంటింజెంట్లను పరిశీలించిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Parade Commander Shri Nachiket Shelke IPS has requested Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, to give permission for the march past.
After obtaining the permission from the Honorable Governor, Parade Commander is marching towards contingents to commence the march past. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి परेड बगल शस्त्र करेगा बगल शस्त्र परेड कंपनीवार कूच कॉलम में मन से गुजरेगा गिनती से एक कंपनी आगे चलेगा परेड दाहिने मुड़ On the command of Parade Commander, commanders of all contingents are moving towards their respective contingents to commence. స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందాశ్రువులతో ఉద్విగ్న భరితం చేసే శబ్దం. ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతూ ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ఎందరో త్యాగధనుల ధన మాన ప్రాణాల సమర్పణతో సాధ్యమైన స్వాతంత్ర్యం సంపూర్ణ స్వాతంత్రంగా స్థిరపరచబడిన రోజు. ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఎగిసిపడిన రోజు. భారతీయులే పరిపాలించుకునే విధంగా చరిత్ర సృష్టించిన రోజు. గణతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు మానవ హృదయాల్లో జన్మతః పెనవేసుకొని ఉండే అనురాగ బంధాలైన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, భార్య పిల్లలకు వందలాది మైళ్ళ దూరంలో ఉంటూ భావోద్వేగాల్ని తమలోనే అణిచివేసుకుంటూ ధారాపాతంగా కురుస్తోన్న మంచు ముద్దల నడుమ ఎముకలు కొరికేసే చలిలోనైనా రోళ్లు సైతం బద్దలైపోయే విధంగా చండ్ర నిప్పులు చెరిగే ఎండలోనైనా నేలంతా చిత్తడిగా అడుగు తీసి అడుగు వేయలేని బురదమయంగా కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షంలోనైనా ప్రమాదకర విషపూరితమైన పాములు తేళ్లతో పాటు ఎదురైతే మరుక్షణమే చీల్చి తినేసే క్రూర జంతువులు సంచరించే అడవుల్లోనైనా ఏ వేళైనా ఏ చోటైనా సర్వకాల సర్వావస్థల యందు అప్రమత్తంగా మరియు సన్నద్ధంగా ఉంటూ దేశ రక్షణ కొరకు ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా ఎంచే వీర ధీర శూర భారత సైనిక దళం కదలి వస్తోంది. देखे देश की रक्षा के लिए अपने प्राणों का भी परवाह ना करने वाली भारतीय सेना दल संपूर्ण आत्मविश्वास के साथ आ रहे हैं. The first and foremost contingent of today's parade is the brave, courageous and unique Indian Army contingent. Contingent is commanded by Lieutenant Gajendra Goswami, saluting and honoring today's Chief Guest and Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Here comes CRPF contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. CRPF contingent is headed by Sri B.B. Shankar, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ B.B. శంకర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes Tamil Nadu State Special Police Contingent, saluting and honoring
today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Tamil Nadu State Special Police Contingent is commanded by Sri V. Kumar, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ కమాండర్ శ్రీ వి కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 2nd Battalion of Andhra Pradesh Special Police Kurnool Contingent, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. 2nd Battalion APSP Kurnool Contingent is commanded by Sri DGV BSV Prasad, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 2nd Battalion APSP కర్నూల్ కంటింజెంట్ కమాండర్ శ్రీ DGV BSV ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 5th Battalion of Andhra Pradesh Special Police Vijayanagaram Contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. 5th Battalion APSP Vijayanagaram Contingent is commanded by Sri B. Balakrishna Chowdhury, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 5th Battalion ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ విజయనగరం కంటింజెంట్ కమాండర్ శ్రీ బి బాలకృష్ణ చౌదరి, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes NCC Boys Contingent, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. NCC Boys Contingent is commanded by BV Prasad Nayak. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది NCC బాయ్స్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు మాస్టర్ M. జయప్రకాష్. Here comes NCC Girls Contingent, saluting and honoring శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ కమాండర్ మాస్టర్ ఆర్ భరత్ కుమార్. అద్భుతమైన కవాతుతో ఈ ప్రాంగణమంతా దేశభక్తి భావనతో పులకించిపోతోంది. Here comes Youth Red Cross Contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Youth Red Cross Contingent is headed by Kumari K. Lavanya. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు కుమారి కె లావణ్య. అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ 75వ గణతంత్ర దినోత్సవ పెరేడ్ ప్రాంగణం పులకించిపోతోంది. Here comes Andhra Pradesh Special Police Brass Band Contingent with melodious music, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Brass Band Contingent is headed by B. Krishnaya ARSI. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది APSP బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్ బ్యాండ్ మాస్టర్ శ్రీ బి కృష్ణయ్య ARSI. Here comes the amalgamation of melodious music and marvelous movements of APSP Pipe Band Contingent and Indian Army Pipe Band Contingent,
Saluting and honoring today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. APSB Pipe Band contingent is headed by Sri G.V. Subbarao ARSI. Indian Army Pipe Band contingent is headed by Havaldar Y.K. Raju. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ మరియు ఇండియన్ ఆర్మీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం. దీనికి నేతృత్వం వహిస్తున్నది శ్రీ కె వినయ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, విజయవాడ. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ మరియు ఆస్తి నష్టాలు నివారించడంలోనూ వీరి పాత్ర గణనీయమైనది. గత డిసెంబర్ 14, 2023న ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం నందు జరిగిన అగ్ని ప్రమాదాల్లో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో ఐసీయూలో ఉన్న 48 మంది ప్రాణాలను కాపాడడంలో వీరి పాత్ర అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 253 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు నడుం బిగించారు. అన్ని రకాల అగ్నిమాపక సేవలను ఆన్లైన్ ద్వారా అత్యంత పారదర్శకంగా అందిస్తోంది. ఆసుపత్రులు, భారీ పరిశ్రమల్లో పనిచేయు సిబ్బంది 3800 మందికి 2023వ సంవత్సరంలో అగ్నిమాపక పరికరాల నిర్వహణ వాడుక శిక్షణను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో పనిచేసే అగ్నిమాపక సిబ్బంది మన ముందు కదలి వెళుతోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామ వార్డు సచివాలయాల శాఖ శకటం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 15,004 గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు. తమ ఊళ్ళోనే, తమ ఇంటి దగ్గరలోనే గ్రామ వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు నిర్దిష్ట కాల వ్యవధిలో 540కి పైగా సేవలు. కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా లంచాలు, అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా 100% అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు. వాలంటీర్ వ్యవస్థ 2,66,000 మందితో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే సుపరిపాలన. ప్రతి 50 లేదా 100 ఇళ్లకు ఒక బిడ్డగా ఉంటూ జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటోన్న సంక్షేమ సారథులు మన వాలంటీర్లు. సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు, అవి సక్రమంగా అందుతున్నాయో లేదో స్వయంగా ప్రజల వద్దకే వెళ్లి అడిగి తెలుసుకొని మరి వాటిని పరిష్కరించే అద్భుతమైన కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రైతన్నలకు ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసింది మన జగనన్న ప్రభుత్వం. రైతన్నలకు ప్రతి ఏటా 3 విడతల్లో 13,500 రూపాయల వైఎస్ఆర్ రైతు భరోసా సహాయం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా.